శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుచరిత్రము సప్తమో అధ్యాయః. 7వ అధ్యాయము. శ్రీ శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. 1వ శ్లోకం. నామధారకుడు సిద్ధమునిని గూర్చి, స్వామి, గోకర్ణ క్షేత్రమున నెవరైనా వరములు పొందిరా? గోకర్ణ క్షేత్ర మహిమను వివరముగా తెలుపుకోరెదెను. అన్ని తీర్థములుండగా వదిలి శ్రీపాదవల్లభులు గోకర్ణమును నివసించిరి. అన్ని తీర్థములు ఉండగా వదిలి శ్రీపాదవల్లభులు గోకర్ణమున నివసించిరి. పురాతనమైన ఆ క్షేత్ర మహిమను కృపతో నాకు సవిస్తరముగా తెలుపుడు. సద్గురువునందు ప్రీతి కలవారు పుణ్యతీర్థ మహిమలు వినుటయందు ప్రీతి కలవారగుదురు. ఓ కృపామూర్తి, ఓ జ్ఞానజ్యోతి, నాకా క్షేత్ర మహిమను తెలుపుడు అన్న నామధారకునితో సిద్ధుడిట్లనెను. నామధారక, ఏకాగ్రమైన మనసు కలవాడువయ్యి వినుము. గోకర్ణ క్షేత్ర మహిమను విస్తారముగా తెలుపుచున్నాను. పూర్వము ఇక్ష్వాకు వంశమున మిత్రసంహుడను రాజుండెను. అతడు ధార్మికుడు, సూర్యుడు, క్షత్రియులలో మహా ప్రతాపము కలవాడు. ఆ రాజు సకల ధర్మములు తెలిసినవాడు, వివేకవంతుడు, వేదమునందు ప్రీతి కలవాడు, కులాభిమానము కలవాడు, బలాఢ్యుడు, నిత్యము పనిచేయుటయందు కుతహలము కలవాడు, మిక్కిలి దయాపరుడు. ఒకసారి ఆ రాజు వేటకయ్యి అడవికి వెళ్ళెను. సింహాది భయంకర మృగములున్న మహారణ్యమునతడు ప్రవేశించెను. రాజు నిర్మానుష్యమైన ఆ మహారణ్యమున పులులు మొదలైన వానిని చంపి అగ్నివలె భయంకరమైన ఒక రాక్షసుని చూచెను. వెంటనే రాజు ధనుసు సంధించి బాణప్రయోగమున ఆ రాక్షసుని పడవేసెను. ఆ బాణముల తాకిడికి వాడు మూర్ఛితుడయ్యి భూమిపై పడెను. వాని సోదరుడు తన సహోదరుడు పడిపోవట చూచి అతి దుఃఖితుడయ్యి అన్నకై విలపించెను. ప్రాణములు వదులుటకు సిద్ధముగానున్న ఆ రాక్షసుడు తన సోదరునితో ఇట్లనెను. నన్ను హింసించిన ఈ రాజునెట్లయినా ప్రయత్నించి చంపమని ప్రాణములు వదిలెను. మాయావి అయిన ఆ సోదరుడు మానవ రూపము ధరించెను. వాడు మనుష్య రూపము ధరించి బలవంతుడైన ఆ రాజుని సమీపించి మెత్తని మాటలచే ఆ రాజుని మెప్పించి సేవకుడైను. ఆ రాజును అనుకూల సేవకుని వలె సేవించుచుండెను. 15వ శ్లోకం. ఆ మాయావి అయిన రాక్షసుడు తన స్వామి రాజు మనోగత మెరిగి అతనిని సేవించుచుండెను. అరణ్యమున దుష్టమృగములను సంహరించి ఆ రాజు తృప్తి పొందిన వాడయి వెనుతిరిగి మాయావి అయిన ఆ రాక్షస సేవకునితో పాటు తన పురమునకు వచ్చెను. ఆ రాక్షసుడు కపటముతో అక్కడ నివసిస్తూ రాజు యొక్క పొరబాట్లను అవకాశములను వెతుకుచుండెను. అనగా రాజును మోసగించు సమయమునకయ్యి వేచియుండెను. ఇట్లుండా రాజు ఇంట పితృశ్రాద్ధము రాగా రాజు వశిష్ఠాది మునులను పితృభోజనముకు ఆహ్వానించెను. ఆ రోజు స్వయం పాకము భోజనము తగిన వంట సిద్ధము చేయించుటకయ్యి ఆ రాక్షస సేవకుని కపట మేమో తెలియని రాజు వానినే ఆ కార్యమునకు ఉపయోగించెను. రాజు వానిని పిలిచి ఇట్లనెను. ఓ సేవక, నీవిటి నుండి వంటవాడు కోరిన పదార్థములు నెల్ల తెచ్చి ఇచ్చి వంటను సిద్ధము చేయించుము అని ఆజ్ఞాపించెను. అటులనే చేయుదునని ఆ కపట సేవకుడు ప్రయత్నించి నరమాంసమును వండుటకు తెచ్చి ఇవ్వగా అది తెలియక వంటవాడు దానిని వండెను. 20వ శ్లోకం. వడ్డించు సమయమున తమ జ్ఞాన దృష్టితో సత్యమును గ్రహించిన ఋషీశ్వరులు రాజుపై ఆగ్రహించిరి. వశిష్ఠుడు శపించుచూ ఇట్లనెను. రాజా, అంటరానిదైన నరమాంసమును మాకు వడ్డించితివి.
ఈ పాపమునకై నీవు తక్షణమే బ్రహ్మరాక్షసుడువు కమ్ము. వశిష్ఠుని శాపమును విన్న మహాశక్తి సంపన్నుడైన ఆ రాజు నీకు శాపమిచ్చిదనని మాంసము వండినట్లు నాకు తెలియదు. వశిష్ఠుని శాపమును విన్న మహాశక్తి సంపన్నుడైన ఆ రాజు నీకు శాపమిచ్చిదనని మాంసము వండినట్లు నాకు తెలియదు. అది నా ఆజ్ఞతో వండినది కాదు. నాకు వృధా శాపం ఎందులకిచ్చితివి? నేను నీకు శాపమిత్తును అని రాజు తన దోసెట నీరు తీసుకొని శాపమివ్వ ఉద్యుక్తుడైను. కాగా అతని పత్ని మందయతి వచ్చి తన పతిని ఆ పని నుండి నివారించెను. ఆ రాణి ఇట్లనెను, గురువును శపించుట వలన మహాదోషము వాటిల్లును. గురువాక్యము వృధా కాదు, కాన వారి పాదములను భజించిన తరింపగలరు. మదయంతి సతి మాటలను విన్న రాజు తన దోసిట పట్టిన జలమును వదలగా ఆ నీరు అతని పాదములపై పడెను. ఈ రీతిగా దైవయోగముచే అకల్మషమైన జలము అతని పాదములపై పడినందున ఆ రాజు కల్మషపాదుడను పేర బ్రహ్మరాక్షసుడైను. రాజపత్ని మదయంతి వశిష్ఠుముని పాదములు గట్టిగా పట్టుకొని, స్వామి, కోపమును విడువుడు, మీ బిడ్డల మగు మమ్ము ఉద్ధరింపుడు అని ప్రార్థించెను. అంత శాంతుడైన వశిష్ఠుడు ధ్యానమున సర్వమును గ్రహించిన వాడయ్యి ఇతడు 12 సంవత్సరములు బ్రహ్మరాక్షసుడయ్యి ఉండి అటుపై పూర్వము వలె నగును. 30వ శ్లోకం. ఈ వాక్యము పలికి మైత్రవరుని అయిన వశిష్ఠుడు తన ఆశ్రమమునకు విడలిపోయెను. మిత్రసంహుడను ఆ రాజు బ్రహ్మరాక్షసుడయ్యి అరణ్యమును ప్రవేశించెను. నిర్మానుష్యమైన అరణ్యమును ఉండి తన కర్మవశమున బ్రహ్మరాక్షసుడైన ఆ రాజు కర్మ అనుభవించుచు తటస్థపడిన మనుషులను పశువులను భక్షించుచుండెను. ఇలా ఉండగా ఒక దినమున దైవవశాత్తు ఆ మార్గమున బ్రాహ్మణ దంపతులు రాగా ఆ రాక్షసుడు భయము గొలుపునటులా వారిని తినవచ్చెను. పులి పశువును పట్టినట్లుగా ఆ రాక్షసుడు బ్రాహ్మణుని పట్టెను. భయముచే శోక సంతృప్తురాలైన అతని భార్య ఆ రాక్షసునితో వెనుకకు పరుగులెత్తుచు అతి దుఃఖింతురాలయ్యి రాక్షసిని ఈ రీతిగా వేడుకొనెను. స్వామి, నా మాంగళ్యమును రక్షింపుము తండ్రి, నా భర్తను వదిలిపెట్టుము. నా భర్తను చంపవద్దు. నాకు భర్త అంటే ఎంతో ప్రాణము. ఆయనను వదులుము. నా శోకమును వారింపుము. నా భర్తను వదిలి అంతగా తిన ఇచ్చవున్న నన్ను తినుము. భర్త లేని స్త్రీ జీవితము బండరాయి వలె వృధాయగును. నా పతి ప్రాణములు రక్షించి మొదట నన్ను భక్షించుము. నా భర్త రూపలావణ్య సంపన్నుడు, వేదశాస్త్రములు ఎరిగినవాడు. అతని ప్రాణ క్షణయన్న నీకు జగద్రక్షణ మనరించినంతటి పుణ్యము కలుగును. ఓ మానవ, నన్ను నీ కుమార్తెగా భావించి కృపచూపుము. మాకు పుత్రుడు కలిగిన నీ పేరున వానిని పెంచెదము. ఇట్లు శోకముచే నిండిన ఆ బ్రాహ్మణి బహువిధములుగా తెలిపి ప్రార్థించెను. ఆ మాటలను పెడిచెవిన పెట్టి ఆ రాక్షసుడు ఆ బ్రాహ్మణుని భక్షించెను. తన భర్తను భక్షించుటను చూచిన ఆ సతీ వానికి శాపమిచ్చినదయ్యి ఆ బ్రాహ్మణి రాక్షసునితో, పాపముచే శాపము నొందిన వాడా వినుము. నీవు సూర్యవంశపు రాజువు, శాపముచే రాక్షసుడివైతివి. 12 సంవత్సరముల తర్వాత అదృష్టవశమున రాజువు కాగలవు. నీవు నీ భార్యతో సంగమించినచో నీకు మృత్యువు వాటిల్లును. ఓ దురాత్మ, అనాథుడైన బ్రాహ్మణుని చంపిన ఫలమును అనుభవింపుము. ఈ రీతిన కోపగించి ఆ సతి రాక్షసుడైన రాజునకు శాపమొసంగినిదయ్యి తన భర్త అస్థికులను ఏరుకొని వాటితో అగ్నిప్రవేశము చేసెను. ఇట్లు 12 ఏండ్లు దుర్గమారణ్యమును గడిపిన
సహా మిత్రసహ మహారాజునకు శాపకాలము తీరిపోగా నిజరూపముతో తన పట్టణమునకు తిరిగి వచ్చెను. కామతురు అయ్యి తనను ఆలింగనమును చేసుకొనుటకై వచ్చు తన భార్యకు ఆ రోజు జరిగిన విషయమును బ్రాహ్మణ స్త్రీ శాపమును తెలిపెను. పతివచనములు విన్న మధమతి దీనురాలయ్యి అతి దుఃఖముతో తన మనసున ప్రాణములు విడువ సంకల్పించినదయ్యుండ రాజును దుఃఖపడుట చూచి మదయంతి రాజుతో 12 సంవత్సరములు కష్టపడి తిని సంతానము లేకపోయినను నాకు నష్టము లేదు అనినది. ఆమె అన్నమాటలకు రాజు కళ్ళల్లో నీరు కారుచుండ శోకమును భరింపజాలక ఆమెతో ఏమి చేయుదును, విధి బలీనమైనది అనెను. ఆపై రాజపురోహితులను వృద్ధులను మంత్రాంగమున ప్రసిద్ధులైన మంత్రులను రావించి వారికి తాను చేసిన బ్రాహ్మణ హత్య మొదలు శాపముతో కూడా వినిపించెను. పురోహితులు మంత్రులు అందరూ రాజునకు పాప విమోచనకై తీర్థయాత్రలు చేయుడు పాప విమోచనమగును అని తెలిపిరి. వారి మాట ప్రకారము తన భార్యతో సహా తీర్థయాత్ర పరుడయి యథావిధి సకల తీర్థయాత్రలు చేసెను. 53వ శ్లోకం. తాను వెళ్లిన ప్రతి తీర్థమునందు రాజు భార్యతో కూడా విధిగా స్నానమాచరించి దేవ పితృ తర్పణములు చేసి వస్త్రములు అన్నాదులు ధనధాన్యాదులతో బ్రాహ్మణులను తృప్తులను గావించుచు భక్తిపూర్వకంగా యాత్రలు నాచరించినను బ్రహ్మహత్యా పాతకము యథాప్రకారముగా ఘోరమైన రూపముతో వెంటనంటి విడవదాయెను. ఆ రాజు ఏమి చెయ్యలేని స్థితిలో విరక్తుడయ్యి చింతాగ్రస్తుడయ్యి దైవయోగమున అందమైన మిథిలాపుర పరిసరములు చేరెను. పురమునకు వెలుపుల చింతలో విరక్తి నొందిన రాజు ఒక వృక్షపు నీడను ఆశ్రయించి భార్యతో సహా విశ్రమించెను. భూతగణములతో ప్రకాశించు రుద్రుని వలె ఋషిగణములు వెంటరాగా గౌతమ మహర్షి అతడికి వచ్చెను. ఆ గౌతమ మహర్షిని చూచిన రాజు ఆ మహర్షి పాదములపై పడి అతి భక్తితో కంటనీరు ఆనందమును పొంగపొరలుగా సాష్టాంగముగా నమస్కరించెను. దుఃఖితుడైన ఆ రాజును అనునయించి గౌతముడు కరుణా హృదయముతో అతని వృత్తాంతమును క్షేమ సమాచారములను మొదటి నుండి తెలుపమని కోరెను. నీ రాజ్యమేది? దానిని ఎవరు ఆక్రమించిరి? నీకీ వనవాసం మెట్లు కలిగెను? చింతావాక్యముతో బాధపడుచున్నట్లున్నావు. ఓ సువ్రత, ఎందులకు అని గౌతముడు ఆ రాజును అడిగెను. దుఃఖితుడైన రాజులా ప్రత్యుత్తరమిచ్చెను. దైవవశమున నాకు బ్రాహ్మణ శాపము బ్రహ్మహత్యా పాతకమును సంభవించెను. ఆ పాపముల ప్రాయశ్చిత్తార్థమయ్యి తీర్థక్షేత్రములు దర్శించి తిని యజ్ఞ యాగాదిక మూల నాచరించి తిని ప్రాయశ్చిత్త కర్మలను చేసి తిని సమస్త క్షేత్ర తీర్థాదుల యందు దాన ధర్మాదులను ఆచరించి తిని ఇన్ని వ్రతానుష్ఠానములను ఆచరించెనను నాకు దోషము శాంతించుటలేదు. ఘోరమైన రూపములో బ్రహ్మహత్య నన్ను వెంబడించుచునే ఉన్నది. మీ పావన పాదదర్శనము వలన నేడు నా జన్మ సఫలమైనది. నా ఉత్కృష్టమైన కష్టమీ నాడు నశించెను అని రాజు గౌతమముని పాదములపై పడెను. ఆ భూపతి వాక్కులను విన్న కరుణాకరుడైన గౌతముడు ఇట్లనెను, భయపడకము. మృత్యుంజయుడైన శంకరుడు నిన్ను భయరహితునుగా ఉంచును. నీ పాపమును పోగొట్టగల పుణ్యక్షేత్రమును తెలిపెదెను. మహాపాపములను పోగొట్టగలది పరమపావనమైన గోకర్ణమను క్షేత్రము. గోకర్ణ క్షేత్రమును స్మరించినంత మాత్రమున బ్రహ్మ హత్యాది పాపములు నశించును. మృత్యుంజయుడైన శివుడు పరమేశ్వరుడు ఆ క్షేత్రమున సదా నివసించుచుండును. కైలాస శిఖరము వలె మందర పర్వత గుహ వలె ఆ గోకర్ణము కర్పూర గౌరుడైన శివుని నివాస స్థానము.
మందర పర్వత గుహ అతఃకరణ మందలి బుద్ధి గుహ గుహయాం విశ్వమూర్తిషు అతఃకరణము మదనసే జ్ఞానోచ్చతికి కారణమందురే. రాత్రి బాగా చీకటి పడినప్పుడు ఆ చీకటిని పారద్రోలుటకు అగ్నికి, దీపమునకు కాని చంద్రునకు కాని సాధ్యము కాదు. కాని అది సూర్యుని సహస్రకిరణములచే పటాపంచులగును కదా. ఆ రీతిగానే ఇతర పుణ్యతీర్థములలో నశింపనివి నిశ్శేషముగా పోనివియగు అన్ని పాపములు గోకర్ణ క్షేత్ర దర్శన మాత్రముననే నశించును. 70వ శ్లోకం. గోకర్ణ దర్శన మాత్రముననే వేల కొలది బ్రహ్మహత్య పాతకములు తక్షణనే నాశనమగును. గోకర్ణ స్మరణ చేత నరులు పవిత్రాత్ములగుదురు. ఇంద్రుడు, ఉపేంద్రుడు, బ్రహ్మ, సిద్ధార్థులైన దేవతలు అనేకులు ఇక్కడ తపస్సు చేసి వారి వారి కోరికలను తీర్చుకున్నారు. ఆ క్షేత్రమున భక్తిపూర్వకముగా జ్ఞాని తపాదులనొచ్చిన ఆ క్షేత్ర ప్రభావముచే ఆ తపస్సు ఇచ్చు ఫలమును కంటే 1,00,000 రెట్లు అధిక ఫలమును పొందును. ఇక్కడ నివసించినంత మాత్రమున బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు శీఘ్రమే సిద్ధిని పొందిరి. ఇంతకంటే ఏమి చెప్పవలయను? గోకర్ణ క్షేత్రము సాక్షాత్తు కైలాసమని తెలుసుకొమ్ము. సాక్షాత్తు ఈశ్వరుడైన మహాబలేశ్వరుడిని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞచే గణనాథుడు అచ్చోట ప్రతిష్ఠించెను. 75వ శ్లోకం. గోకర్ణ పుణ్యక్షేత్రమున అనేక దేవతాగణములు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గుణములు నివాసముందురు. సూర్యచంద్రులు, అష్టవసువులు తూర్పు ద్వారం ముందుండి మహాబలేశ్వరుని భక్తియుక్తులను ఉపాసింతురు. యముడు, అగ్ని, చిత్రగుప్తుడు, రుద్రులు, రుద్రగణాలు, పితృగణములు సదా భక్తితో దక్షిణ ద్వారముందుండి ఉపాసింతురు. వరుణ ముఖ్యులైన దేవతలు పడమటి ద్వారమందుండి చంద్రమౌళిని ప్రీతితో పూజింతురు. కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తర ద్వారమునందుండి మహాబలేశ్వరుని అర్పింతురు. విశ్వవసువు, చిత్రరథుడు, చిత్రసేనాధి గంధర్వులు సదా అచ్చోట శంకరుని తమ గీతములచే ఉపాసింతురు. కశ్యప, అత్రి, వశిష్ఠ, కణ్వాది నిర్మలులైన మునులు గోకర్ణ క్షేత్రమును ఆశ్రయించి ఈశ్వరుని తమ తపస్సుచే నారాధింతురు. తిలోత్తమ, ఊర్వశి, రంభ, ఘృతాచి, మేనకాది అప్సరస గణములు మహాబలేశ్వరుని సముఖమున అతిభక్తితో నృత్యాంజలి సమర్పింతురు. కృతయుగమున విశ్వామిత్రుడు మొదలు జాబిలి, జైమిని, భరద్వాజాది మహర్షులు ఆ క్షేత్రమున సిద్ధి పొందిరి. సనక, సనంద, సనుత్కుమారాదులు, నారదాది దేవఋషులు, మారీచ్యాదులైన బ్రహ్మ మానస పుత్రులు శివుని ఉపనిషత్తులలో చెప్పిన రీతిగా ఉపాసింతురు. అనగా మానసార్చనచే ఉపాసింతురు. సిద్ధులు, సార్జులు, మునులు, సన్యాసులు, బ్రహ్మచారులు, చర్మము తోలు ధరించిన నిర్గుణోపాసకులు అచ్చోట శంభుని ఉపాసింతురు. కేవలము చర్మము, ఎముకల గూడు మిగిలిన శరీరములు కల వారైనను తపస్సులు వారి గొప్ప మేధ బుద్ధి ననుసరించి భక్తితో ఆ చంద్రమౌళిని అర్చింతురు. గంధర్వులు, పితరులు, సిద్ధులు, అష్టవసువులు, విద్యాధరులు, కిన్నెరలు మాటిమాటికి వచ్చి ఇచ్చట ఈశ్వరుని పూజింతురు. గుహ్యులు, కింపురుషులు, శేషుడు మొదలైన నాగులు, తక్షకాది సర్పములు, భూతములు, పిశాచములు, బేతాళుడు ఇచ్చట ఈశ్వరుని దర్శనార్థమై వచ్చెదరు. అలంకారములను
విమానములు అధిరోహించి స్వర్గము నుండి ఇచ్చట ఈశ్వరుని దర్శించెదరు. ఇచ్చట ఈశ్వరుని దర్శింపవచ్చెదరు. కొందరు స్తుతింతురు, కొందరు పాడుదురు, కొందరు నృత్యము చేయుదురు, కొందరు భక్తితో పూజింతురు, శివునికి నమస్కరింతురు, కొందరు దర్శనమునకయ్యి కుతూహల పడిదరు. ఓ రాజా, ఎవరెవరికి ఏ ఏ కోరికలచే అవి ఇచ్చోట దర్శన మాత్రమున సిద్ధించుచుండును, ఆ క్షేత్రముతో సమానమైనది కనిపించదు. 92వ శ్లోకం. అగస్త్య ముఖ్యులైన మహర్షులు, మన్మధుడు, అగ్ని మొదలగు దేవతలు, ప్రియవ్రతాది రాజులు ఈ క్షేత్రమున వరములు పొందిరి. సుసుమారుడు, భద్రకాళియు ఈ లింగమును 3 కాలములయందు పూజింతురు. సహజమైన తన వైరమును విడిచి గరుడాదులు సర్పములనిచ్చుట హింసింపరు. రావణ, కుంభకర్ణులు అన్యమైన రాక్షసులు ఇక్కడ వరములు పొందిరి. విభీషణుడు, చిరంజీవి ఇచ్చోట మహాలింగమును నిత్యము అర్చించును. ఈ రీతిగా సర్వదేవతలు, సిద్ధులు, దానవులు గోకర్ణ క్షేత్రమున ఈశ్వరుని పూజించి ధన్యులయ్యిరి. కొందరు వారి పేరున లింగములను అచ్చట స్థాపించిరి. వారు చతుర్విధ పురుషార్థములను, ధర్మ, అర్థ, కామ, మోక్షములు వరములను పొందిరి. బ్రహ్మ, విష్ణువు, కుమారస్వామి తమ పేరున లింగములను గోకర్ణమున స్థాపించిరి. వినాయక ముఖ్యులు కూడా తమ పేర లింగస్థాపన చేసిరి. యమధర్మరాజు, క్షేత్రపాలకుడు, దుర్గాదేవి, శక్తి కూడా తమ పేరున లింగములను ఆధారపూర్వకంగా స్థాపించిరి. ఇక్కడ అడుగడుగున లెక్కలేనన్ని లింగములు కలవు. ఈ గోకర్ణమును క్షేత్రమున లెక్కలేనన్ని తీర్థములు కలవు. గోకర్ణము ఉత్తమ క్షేత్రము. అటులనే ఇచ్చట తీర్థములు, ఆ తీర్థముల యందలి జలములు ఉత్తమములు. ఇక్కడ అడుగడుగునా గల సర్వపాషాణములు రాళ్ళు లింగములే. సర్వపాషాణములు అంటే రాళ్ళు, అవి కూడా లింగాలేనండి అక్కడ. ఈ మహాలింగము కృతయుగమున శ్వేత తెల్లని వర్ణమును, త్రేతాయుగమున రక్తవర్ణముగాను, ద్వాపరమున పసుపు వర్ణముగాను, కలియుగమున కృష్ణ నలుపు వర్ణముగాను ఉన్నది. ఈ లింగము 7 పాతాళములు అడుగు వరకు మహోన్నతమయ్యి వ్యాపించినది. కలియుగమున మృదులమయ్యి సూక్ష్మరూపమున కనబడుచున్నది. పశ్చిమ సముద్ర తీరమున మనోజ్ఞమైన పుణ్యక్షేత్రము గోకర్ణము. బ్రహ్మ హత్యాది పాపములను పోగొట్టునది, పరమాశ్చర్యమున కలుగు చేయును. బ్రహ్మ హత్యాది పంచమహాపాపములు పరదారగ మనుము వలివి. పాపములు దురాచారము వలన కలిగిన పాపములు. ఆ క్షేత్ర దర్శన మాత్రమున అన్నియూ నశించును. గోకర్ణమున మహాబలేశ్వర లింగ దర్శనముచే కోరికలు తీరి మోక్షము లభించును. ఓ రాజా, అక్కడ ఒక పుణ్యదినమున నివసించి భక్తితో శివుని అర్చించునో అట్టి వాడు అంతమున రుద్రలోకమున కేగు ననుటలో సందేహము లేదు. ఎవడైనా దైవయోగముచే గోకర్ణ క్షేత్ర దర్శనము లభించిన నరుడు భక్తితో మహేశ్వరుని అర్చించిన అట్టివాడు అంతమున బ్రహ్మలోకమును పొందును. ఆది, సోమ, బుధ వారములందు, పౌర్ణిమ, అమావాస్యాది పర్వములందు ఇచ్చట సముద్ర స్నానము చేసి, దానాదులు చేసి, శివపూజ, వ్రతము, హోమము, జపము, బ్రాహ్మణ తర్పణము అనగా భోజనాదులు ఈ క్షేత్రమున ఏ కొలిదిగా చేసినను అనంతమైన ఫలము ఇచ్చును. వ్యతిపాతాది కాలముల యందు సూర్య సంక్రమణ దినమున, ప్రదోష సమయమున, శివరాత్రి రాత్రికాలమున మహేశ్వరిని పూజించిన అట్టి పుణ్యమును మించినదేమీ లేదు. ఇచ్చట భక్తవత్సలుడైన శివుడు కేవలం పుష్పార్పణ మాత్రమున
సంతుష్టునొందును. అనేకులు వరములు పొందిరి. ఈ క్షేత్రమహిత్యమును ఏమని చెప్పగలము? మాఘమాసమున కృష్ణపక్ష చతుర్దశి శివరాత్రి రాత్రి సమయమున మహాబలేశ్వరునకు బిల్వపత్రము సమర్పించిన దాని ఫలము 3 లోకముల యందును పొందరానిది. ఇటీ నిరుపమానమైన క్షేత్రమును దర్శింప వెళ్ళనివాడు దౌర్భాగ్యుడు. ఎవడైతే ఈ క్షేత్రమును గురించి కాని వినడో వాడు మూఢుడే కాక చెవిటివాడను అనుటలో సందేహము లేదు. ఈశ్వరుని సన్నిధిలో ఉషోపనము జాగరణము ఎవడు చెయ్యునో వాడు స్వర్గమార్గమునకు పోవుమెట్లు ఎక్కిపోవుటలో సంశయము లేదు. 115వ శ్లోకం. గోకర్ణ స్థానమహిమ ధర్మార్థ కామ మోక్షములు నొసంగును. లోకాన అనేకులు గోకర్ణము చేరి దుర్లభమైన వరములను పొందిరి. ఇచట ముఖ్య తీర్థముల యందు స్నానము చేసి మహాబలేశ్వర లింగమును భక్తితో ఎవడైనా అర్చించిన అట్టి నరుడు పాపము నుండి ముక్తుడగును. ఇట్లు గౌతమ మహర్షి ముఖతః గోకర్ణ క్షేత్ర మహిమను వినిన మిత్రసహ మహారాజు సంతుష్టి నందిన వాడయి ప్రేమతో మునిని ఇట్లడిగెను. ఓ ముని, గోకర్ణ మహత్యమును విస్తారముగా తెలిపితిరి. ఓ గౌతమ ఋషి, మహాపాపులనబడు వారెవరైనా ఆ క్షేత్రమున విముక్తిని పొందిన వారుంటే వారిలో ఒక్కరిని గురించి నాకు కరుణతో విశదీకరింపుడు అని ఆ రాజు మునీశ్వరుని పాదములు పట్టుకొనెను. గౌతముడు రాజుతో ఇట్లనెను. ఓ రాజా, గోకర్ణ మహిమచే ముక్తులైన వేల కొలది మహాపాపులను నేను చూచితిని. రాజా వినుము. ఒక మాఘకృష్ణ చతుర్దశి శివరాత్రి నాడు నేను గోకర్ణమునకు వచ్చితిని. అనేకమైన యాత్రికులు కూడా వచ్చి ఉండిరి. శివరాత్రి వ్రతమైన మరునాటి మధ్యాహ్న కాలమున ఒక వృక్షఛాయ యందు నేను విశ్రమించితిని. కొంత దూరమున రోగపీడితుడైన చండాల స్త్రీని చూచితిని. ఆమె ముసలిది, గ్రుడ్డిది, చిక్కిపోయిన ముఖముతో ఆకలిచే బాధపడుతున్నది. శరీరము వ్రణములతో ఉండినది. వానిలోని చీము, రక్తములు, స్రావముచే దుర్గంధము వెలువడ పురుగులు పీడించుచుండగా చూచుటకే కష్టమనిపించుచుండెను. ఇంకను ఆమె ఉదర భాగము గండమాల వ్యాపించియుండెను. ఆమె నోటిలో పండ్లు రాలిపోయినవి. కపముచే కంఠము మూసుకుపోయినది. ఆమె దిగంబరి, మరణమునకు సమీపమున నుండెను. ఆమె సూర్యకిరణములు సోకిన వేడిమికే చనిపోవుటల ఉన్నది. కుష్టిచే సర్వాంగములు శూలముచే పీడింపబడినట్లు దుఃఖముచే ఆర్తి నొందినదయ్యి ఆమెను చూచితిని. ఆమె విధవ, వెంట్రుకలు రాలిపోయినవి. అడుగడుగున తొట్రపడుచు వృక్షపు నీడకు చేరి అప్పుడే ప్రాణము విడుచుదాని వలె ఉండెను. ఆ వృక్షఛాయను చేరి ఆమె నేలపై పడి నా సమీపముననే నేను చూచుచుండగా ప్రాణములు విడిచెను. అకస్మాత్తుగా కైలాసము నుండి సూర్యుని వంటి కాంతి కలిగిన విమానం ఒకటి అక్కడ ప్రత్యక్షమయ్యెను. అందులో వచ్చిన శివదూతులు శూలములు, ఖట్వాంగములు ధరించియుండిరి. వారందరూ శైవులు. వారందరి నుదుట చంద్రార్క రేఖలు గలవారే, చంద్రుని వలె కాంతి గలవారు. వారు నలుగురు కిరీట కుండలధారులు, దివ్య రూపులు. 130వ శ్లోకం. ఇట్లు సూర్యకాంతిని పోలిన కాంతితో ప్రకాశించు ఆ విమానము ఆ చండాల స్త్రీని కైలాసమునకు తీసుకొని పోవుటకు రాగా చూచిన నేను విస్మృతుడనైతిని. ఆ శివదూతులను మీరెందులకు వచ్చినారని అడుగ వారు ఈ చండాల వనితను కైలాసమునకు తీసుకొని పోవుటకు వచ్చితమనిరి. ఇది విన్న నాకు మహా ఆశ్చర్యమాయెను. వారిని మరులనే అడిగితిని. ఓ రాజా, సావధానముగా వినుము. ఈ చండాల వనిత దివ్య విమానమెక్కుటకే రీతిగా అర్హురాలు.
కుక్కను ఏ రీతిగా దివ్య సింహాసనపై కూర్చుండచేతురు. ఓ దూతలారా, ఈమె జన్మించినదదిగా అనేక పాపములు చేసినది. లోకాన ఇట్టి జీవి కైలాసమునకెట్లు అర్హురాలు. ఈమె పశు మాంసాహారములచే శరీరమును పోషించినది. హింస చేయుట యందుష్టురాలు, కుష్ఠిరోగిని, పాపిని. ఇట్టి ఈమె కైలాసమునకెట్లు తగును. ఈమెకు శివుని గురించి ఏమీ తెలియదు. తపస్సు వంటి సాధనలేమీ లేవు. దయాసత్యములు అసలే లేవు. ఇట్టి జీవి కైలాసమునకెట్లు అర్హురాలు. శివపంచాక్షరి జపము చెయ్యలేదు, శివుని పూజించలేదు, శివుని స్మరింపనైనా లేదు. అట్టి ఈమె కైలాసమునకెట్లు అర్హురాలు. ఎప్పుడైనా శివరాత్రి ఉపవాసము చెయ్యలేదు, దానధర్మములు చెయ్యలేదు. అట్టిచో ఈమె కైలాసమునకెట్లు తగును. పర్వదినముల యందు పుణ్యనదుల తీర్థములు స్నానము చెయ్యలేదు, వ్రతములను కూడా చెయ్యలేదు. అట్టి ఈమె కైలాసమునకెట్లు తగును. ఈమె అన్ని శరీర భాగములు గళత్కృష్టముచే చీము రక్తములు స్రవించుచు దుర్వాసన వెలువరించుచున్నవి. చండాల వనిత, చెడ్డ పనులు చేయుట అంద ఆసక్తి కలది. ఈమె కైలాసమునకెట్లు అర్హురాలు. 141వ శ్లోకం. ఆమె పూర్వము చేసుకున్న పాప ఫలితముగా ఆమె ముఖము నుండి పురుగులు రాలుచున్నవి. గళత్కృష్టముతో బాధపడుచున్నది. ఈమె కైలాసమునకెట్లు తగును. ఈమె పాపి, దురాచారురాలు, చరాచరములందు నిందింపదగినది. అట్టి ఈమెను శివసన్నిధిని చేర్చవచ్చితిరేలా. పాపి, అతి దురాచారి అయిన ఈమె శివసన్నిధికి అర్హురాలు కాదు. ఇట్టి ఈమెను కైలాసమునకు ఏమి కారణముగా చేర్చివచ్చితిరో తెలుసుకొన నాలో కుతూహలము కలుగుచున్నది. ఈ రీతిగా నేనడిగిన దానికి ఆ శివదూతులు సంతుష్టులయ్యి ఆ చండాల పూర్వజన్మ వృత్తాంతమును నాకు తెలిపిన దానిని నీకు వినిపించెదను. రాజా వినుము. దూతులిట్లనిరి, ఈమె పూర్వజన్మమున బ్రాహ్మణ వంశమున జన్మించినది. అప్పుడు ఈమె పేరు సౌదామిని. చంద్రబింబము వంటి ముఖవర్చస్సు కలది. ఆమె తండ్రి అట్టి సుందరమైన కన్యకు తగిన వరుని కొరకై వెతికి అట్టి వాడు లభించినందున చింతాకుల మానను డయ్యును. వివాహకాల మతిశయించుట చూచి ఆ బ్రాహ్మణుడు ఒక సాధారణ విప్రుమునకు ఆమె నిచ్చి వివాహము యథోచితంగా జరిపించెను. పెండ్లి అయిన ఆ నవవధువు భర్త ఇంటికేగి అచ్చట కొంతకాలం ఉండెను. అంతటా దైవవశాన ఆమె భర్త గతించగా ఆమె బాల్యముననే వితంతువయ్యెను. అంతటా ఆమె తల్లిదండ్రులు ఆమెను తన ఇంటికి కొనువచ్చరి. భర్తను పోగొట్టుకున్న ఆమె కిన్నురాలయ్యి బహు దుఃఖితమైను. వయసును ఉన్నది. సుందరియగు ఆమె కామపీడిత అయ్యి వయసులో ఉన్న పురుషులను చూచినప్పుడల్లా మనోగత కామమున జయింపలేకపోయేది. మన్మధునిచే పీడింపబడి ఆమె రహస్యముగా జారిని అయ్యిను. అయినను పాతకము గోప్యముగా నుండక ప్రకటితమైను. ఆ నారి విధవయ్యి వయస్సున గలదైన సుందరి యగుట కామ వికారములచే చంచల మనసు కలదయ్యను. అట్టి సదాచార పరాయణి అయిన స్త్రీని దాయాదులు, తల్లిదండ్రులు, స్నేహితులు ఆమెను వ్యభిచారిణి అని బహిష్కరించిరి. ఆ రీతిగా దూషితమైన కూతురును వదిలివేసి ఆమెతో కలిసి జీవించ దోషము పోవుటకయ్యి ప్రాయశ్చిత్తము చేసుకొని ఆ తల్లిదండ్రులను ఇతరులను శుద్ధులైరి. అంతవరకు లోకానికి వెరిచి రహస్యముగా తననరించు కార్యమును ఆ స్త్రీ అక్కడనే ఉండి బహిరంగముగా వ్యవహరింపసాగిను. ఆ ప్రదేశమున తరుణ వయసునున్న ఒక సుందరుడైన వయసుని చూచి వాని రూపమును మోహించి వానితో జీవింపనారంభించెను. ఆ వైశ్యుడు ఇల్లాలుగా దుష్కర్మములు చేయు ఆ రమణి స్వకుల త్రయ వైరిణి అయ్యి వాని భార్య అయ్యి రమించుచుండెను.
కులత్రయ వైరిని 3 వంశములు అనగా తల్లి వంశము, తండ్రి వంశము, భర్త వంశము, ఈ మూడింటిని ఎదిరించినది. శ్రీ కామమోహితయ్యి నశించును. బ్రాహ్మణుడు హీనుని సేవ చే నశించును. రాజులు బ్రహ్మదండేన బ్రాహ్మణుని దండించుటచే, యతులు సన్యాసులు భోగములు అనుగ్రహించుట చేతను పతనమౌదురు. బుద్ధి నశించగా అహోరాత్రములు వారు ఆ రీతిగా రమించుట వలన వారికి సంతానము కూడా కలిగిను. మాంసాహారమున నంది ఇష్టమయ్యి ఉన్మత్తరాల వలె నిత్యము మద్యపానము చేయుచు ఆ వైశ్యపత్ని తన వయసంతయు వెళ్ళబుచ్చెను. 62వ శ్లోకం. మదాంధయ్యి దురాత్మరాలైన ఆ స్త్రీ ఒకనాడు మేకయ్యని భ్రమించి తన ఆహారమునకయ్యి ఒక ఆవుదూడను చంపెను. ఆ రీతిగా చంపిన ఆవుదూడ తలను చూచి ఆమె మిగిలిన మాంసమును వండి తినెను. మద్యపానము వలన భ్రాంతచిత్తయైన ఆమె గాఢ నిద్ర నొందెను. మరుసటి ఉదయాన పాత్రను తీసుకొని పాలు పితుకుడుకయ్యి ఆవును సమీపించెను. ఆవు దూడ స్థానములో మేకను చూచి మతి చెలించి ఇంటిలోనికి వెళ్లి దాచిన ఆవు దూడ శిరస్సును చూచి భయభ్రాంతి అయ్యి తనను తాను నిందించుకొనెను. మిగుల బాధ నొందెను. ఆమె శివశివ చంద్రమౌళి అజ్ఞానమున దుర్మార్గురాలునయ్యి ఎంతటి పాపమును చేసి తిని అనెను. భర్త ఇంటికి వచ్చి కోపించునని ఆ దూడ అస్తులు ఎముకలు తలతో కూడా అన్నిటినీ గుంటలో పూడ్చివేసెను. ఇరుగు పొరుగు వారిండ్లకు వెళ్లి కపట దుఃఖము నభినయించి పులి వచ్చి దూడను ఎత్తుకుపోయినదని చెప్పెను. ఇది అంతయు భక్త రాకమునిపే చేసెను. వయస్సుని ఇంట ఆ కుబుద్ధి అనేక పాపములు చేసి మరణించెను. ఆమెను కొనిపోవుటకు యమదూతలు వచ్చిరి. వారు ఆమెను ఇరువురికి తీసుకొని పోయి యమపురికి తీసుకొని పోయి రౌరవాది నరకముల పడవేసిరి. ఆమె కష్టతరమైన యాతనలన్నీ అనుభవించి చండాలిగా పుట్టెను. సరిగా చూడనందున గ్రుడ్డిదియు, గోవధ చేసినందున చాండాలియును, జారుత్వమును సాగించినందున కుష్ఠరోగియు అయ్యను. చిన్నతనమున ఉచ్చిష్టదానము ఇచ్చి తల్లిదండ్రులు ఆమెను ప్రేమతో పోషించిరి. ఆమె ఎంత పెరుగుతూ వచ్చినదో ఆ రీతిగా ఆమె వ్రణములను పెద్దవయ్యెను. చిన్నతనముననే తల్లిదండ్రులు మరణించగా ఆమె నిరాశ్రయయ్యెను, దీనురాలయ్యెను. గలత్కృష్ఠరోగము చే శరీరము దుర్గంధయుతము కాగా అన్నదమ్ములు ఆమెను వదిలివేసిరి. ఆమె ఆకలిని తీర్చుకొనుటకయ్యి బిచ్చమెత్తుచు కాలము గడుపుచుండెను. అయినను ఆమె ఆకలి తీరేది కాదు. నిత్యము ఆమె ఆకలిచే కుష్టిచే పీడింపబడి మిగుల దుఃఖితమయ్యెను. పూర్వము చేసుకొన్న కర్మను అనుభవించుచు ఆమె కురుపులు బాధించగా అన్నవస్త్రములు లేక దరిద్రయ్యి ప్రసిద్ధములైన మార్గముల యందు అపతితురాలు అన్నము యాచించుచుండ ఆమె పాపఫలితమే ఆకలి కొన్న ఆమెకు అన్నము దొరికేది కాదు. గలత్కృష్టమిచే వ్యాధిగ్రస్తురాలయ్యి దేహము క్షీణించినదయ్యి ఆకలి గొన్నదయ్యి దుర్గంధ యుక్తమైన స్రావములతో తన పాపకర్మలచే ఆమె బాధితురాలయ్యెను. ఇట్లుండగా మాఘమాసము వచ్చెను. భార్యాపుత్రాదులలో కూడి లోకులు గోకర్ణ క్షేత్రమునకు చేరుచుండిరి. 180వ శ్లోకం. శివరాత్రి నాడు శివుని దర్శించ ఉత్సాకులయ్యి నానాదేశముల నుండి సంతోషముతో యాత్ర చెయ్య నిత్యగల ప్రజలు వచ్చుచుండిరి. రాజులు చతురంగ బల సహితముగా అలంకారములు ధరించి బయలుదేరి మహాబలేశ్వరుని దర్శించ బయలువెడలరి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులు తదితర జాతుల వారు మహాబలేశ్వరుని చూడ సంతోషముతో బయలువెడలిరి. సంతోషముతో కొందరు పాడుచుండగా
కొందరు పరుగులు తీస్తూ, కొందరు నృత్యములు చేయుచూ సంతోషముతో శివుని మాటిమాటికి స్మరించుచుండిరి. వారందరూ గోకర్ణమునకు వెళ్ళుదురని తెలిసి ఆ స్త్రీ మిగతా భిక్షుకులతో కలిసి గోకర్ణము చేరెను. ఆ స్త్రీ తాను పూర్వజన్మమున శివ చంద్రమౌళి అన్న పుణ్య విశేషమున గోకర్ణ క్షేత్రమును చేరెను. అచ్చట ఆమె అన్నమును యాచించెను. ఆకలిగొన్న ఆమె మార్గమున నడుచు జనులను తన చేతులు చాచి అన్నము పెట్టుడని యాచించెను. నేను పూర్వజన్మలలో పాపము చేసి తిని, అందుకే నాకింత బాధ. ఓ మహాజనులారా, ఆకలి నివారణార్థము నాకింత అన్నము పెట్టుడు. నా సర్వాంగముల యందు కుష్ఠరోగము వ్యాపించినది. వస్త్రములు లేవు, చలికి బాధపడుతున్నాను. ఆకలిగొన్న దానను. ఓ సజ్జనులారా, గ్రుడ్డిదానినైన నన్ను చూచి ధర్మము చేయుడు. అనేక ఉపవాసములచే ఆకలిచే పీడింపబడుతున్నాను. నాలో ఆకలి అనే అగ్ని దహిస్తూ ఉంది. నా బాధను చూచియైనా సజ్జనులు ధర్మము చెయ్యండి. 190వ శ్లోకం. గడిచిన 1000 జన్మలలో నేను పుణ్యము చెయ్యలేదు, అందుచే ఇంతటి కష్టమును అనుభవించుచున్నాను. సజ్జనులు ధర్మము చెయ్యుడు. ఈ రీతిగా మార్గమున పడి ఆ చండాలి అన్నము కొరకయి యాచించెను. అందరూ శివరాత్రి ఉపవాస వ్రతము నున్నందున ఎవరునూ ఆమెకు అన్నము పెట్టలేదు. ఇట్లు అన్నమునకై అరుచు ఆమెతో కొందరు నవ్వుతూ, ఈ రోజు ఉపవాస దినము, అన్నము పెట్టరు అనిరి. ఎవడో తన చేతనున్న బిల్వ దళమును ఆమె చేతనందుంచెను. దానినామె వాసన చూచి ఇది తినరాదని తెలిసి కోపముతో భూమిపై విసిరివైచెను. ఆ నిశీధ సమయములో ఆమె పడవేసిన బిల్వదళం దైవయోగముచే ఒక శివలింగముపై పడెను. ఆ రీతిగా ఆమె ఆ శివరాత్రి నాడు శివార్చన చేసినదాయెను. అన్నమెవరు ఇవ్వనందున ఆమె ఆనాడు ఉపవాసము చేసెను. ఉపవాసం ఉండుటచే నిద్రలేక ఆమె జాగరణము చేసెను. ఇట్లు ఆమె శివరాత్రి వ్రతమును సాంగముగా చేసినదాయెను. ఇట్లు తన యత్నమే మాత్రము లేకనే పుణ్యము ఆమెకు కలిగెను. ఇట్లు తన ప్రయత్నమేమీ లేకనే పుణ్యము ఆమెకు కలిగెను. దీనితో శివుడు సంతుష్టుడయ్యెను. ఆయన ఆమెను చావు పుట్టుకలు నేడు సముద్రము నుండి తరింపచెయ్యువాడయ్యెను. ఈ రీతిగా ఆమెకు మహోత్తరమైన వ్రతఫలము లభించెను. శివరాత్రి మరుదినమైన ఈ దినమున ఆమె భిక్షకై బయలుదేరినది. ఉపవాసముచే రోగపీడితి అయిన ఆమె ఆయాసముచే ఒక్క అడుగు కూడా వెయ్యలేక నిదానముగా నడుచుచు సూర్యకిరణములు తాకిడికి మిగులు బాధ నొందినదయ్యి పూర్వకర్మ ఫలమును అనుభవించుచు ఇన్ని రీతుల బాధ నొందుతూ ఆ చండాలి ఒక వృక్షపు నీడను చేరి ఇక్కడ చివరి శ్వాసను వదిలెను. శివుని ఆదేశము మేరకు మేము ఆమెను తీసుకుపోవుటకై వచ్చుటకు వచ్చితిమి. శివరాత్రు ఉపవాసము వలన శివునికు బిల్వదళ సమర్పించుట వలను జాగరణము వల్లను కలిగిన పుణ్యముచే ఈమె గత పాపము లయమయ్యెను. ఆ రీతిగా 100 జన్మలలో చేసిన పాపము లయము కాగా ఈమె శివునకు ప్రీతిపాత్రమయ్యెను. అందుకై ఆయన మమ్ము ప్రేరేపించెను అని పలికి శివదూతుల ఆమెపై అమృతము చల్లిరి. దానితో ఆమె తక్షణమే దివ్యదేహమును ధరించి వారితో వెడిలిపోయెను. ఓ రాజా, ఇది నేను చూచితిని. అజ్ఞాని అయ్యు చండాలి ముక్తిని పొందెను. లోకపావనమైన గోకర్ణ మహత్యమిట్టిది. ఓ రాజా, ఏ సంశయము లేకుండా నువ్వటుకు వెంటనే పొమ్ము. అటు వెళ్ళుటతోనే నీవు శుద్ధుడు అవుదవు, ఇహపరములను పొందుదవు, నీకు ఇష్టకామ్యములను సిద్ధించును. గౌతముని మాటలు విని సంతుష్టుడైన రాజు త్వరలోనే గోకర్ణ క్షేత్రమును దర్శించి పాపముల నుండి విముక్తిని పొందెను. అందుచే నామధారక,
గోకర్ణ క్షేత్రము పావనము పుణ్యప్రదము అయినది. గోకర్ణ క్షేత్రము అతి ఉత్తమమైనది. అందులకయి ఇచ్చోట శ్రీపాదులు వారుండిరి. గంగాధర సుతుడు సరస్వతీయను పేరుగల వాడు గ్రంథ శ్రవణ మన్నించగలవారికి చెప్పునది వినుడు. అజ్ఞానముతోనైనను తామసముతోనైనను ఇచ్చట నివసించినచో ఫలము కలదు. ఇక విద్వాంసుల మాట ఏమిటి? ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే సప్తమో అధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం సాయి తస్సత్. 7వ అధ్యాయం పారాయణ ఫలితము. పిశాచ బ్రహ్మరాక్షస బాధ నివారణ. మానసిక వాసనలు తీరును. పాపక్షయము, ఈశ్వర అనుగ్రహము కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. 7వ అధ్యాయము సంపూర్ణం.